టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి పండుగను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహిస్తామని గతేడాది ఉత్సవాల సమయంలో అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తూ కొత్తమ్మ తల్లి ఉత్సవాల నిర్వహణకు ₹1 కోటి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా తాను ఇచ్చిన మాటకు ఎంతలా కట్టుబడతారో అచ్చెన్నాయుడు మరోసారి చూపించారు. చిత్తశుద్ధి వెల్లడవుతోంది. ఒక్క పండగ నిర్వహణలోనే కాదు, పార్టీ శ్రేణులకు అండగా ఉండటంలో కూడా అంతే నిజాయితీగా వ్యవహరించారు అచ్చెన్న. అధికారంలో ఉన్నప్పుడే కాదు, విపక్షంలో కూడా పార్టీ నాయకులు కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా ముందున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. వైకాపా అధినేతలాగే స్థానిక నాయకులు కూడా టీడీపీ శ్రేణులను దాడులు, అక్రమ కేసులతో వేధించారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన పార్టీ శ్రేణులకు అచ్చెన్న ధైర్యం చెప్పారు. అండగా ఉన్నానని హామీ ఇచ్చారు. మాటల్లోనే కాదు, చేతల్లో చూపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తాను చెప్పినట్టు చేసి అందరి మన్ననలు పొందారు. నిర్వర్తించుకుంటుంటాము. ఈ సంవత్సరం 1, 2, 3 తారీఖుల్లో ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఈ ఉత్సవాలు మన శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి అచ్చెన్నాయుడు గారు, వారి కుటుంబం అంతా కూడా ఎర్రనాయుడు గారు లగాయితూ ఈ అమ్మవారిని వాళ్ళు కొలుచుకుంటున్నారు. ఈ అమ్మవారు కొలుచుకున్న తర్వాత వాళ్ళు అందరూ కూడాను దేశంలోనే అత్యున్నత స్థానాలని అలంకరించడం జరిగింది. దానికి కృతజ్ఞతగా వాళ్ళు ఈ అమ్మవారు ఆలయం అభివృద్ధి విషయం అయితేనేమి, ఈ అమ్మవారు ఉత్సవాల్లో ప్రభుత్వ నిధులతో ఉత్సవాలు జరిపించాలని గత కొంతకాలంగా అనుకుంటున్నప్పటికీ జరిగినటువంటి ఎన్నికల ముందే అచ్చెన్నాయుడు గారు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు ఆయన ఒక ప్రకటన చేశారు. ఏమని చేశారు? రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, నేను ఎమ్మెల్యే అవుతాను, మంత్రిని అవుతాను, నేను అమ్మవారు ఉత్సవాలు అధికార లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలుగా మంజూరు చేయించి ఆ ఉత్సవాల్ని నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా రాష్ట్ర ఉత్సవాలుగా ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి జీవో విడుదల చేసిన తర్వాత నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. గతంలో అమ్మవారు ఆలయం అభివృద్ధి కోసం 14 నుంచి 19వ సంవత్సరంలో ఆయన ₹2 కోట్ల నిధులు విడుదల చేయించారు CGF గ్రాంట్స్ నుంచి. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి ఈ ఉత్సవాలు జరిపించడానికి ₹1 కోటి నిధుల్ని మంజూరు చేయించారు. నిన్ననే కలెక్టర్ గారు, జేసీ గారు, అన్ని జిల్లా అధికారులు హెడ్స్ అందరూ కూడాను R&B అయితేనేమి, ఎలక్ట్రికల్ అయితేనేమి, అన్ని రకాలుగా DPO అయితేనేమి అందరూ కూడాను వాళ్ళతో సమావేశం పెట్టి గ్రామ పెద్దలందరినీ పిలిపించి ఆ సమావేశంలో ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించాలన్న దాని గురించి ఒక రూపకల్పన చేశారు. ఆ రూపకల్పనలో ఫైర్ వర్క్స్ కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ డోనర్స్ ద్వారా ఉచితంగా వారే ఏర్పాటు చేయిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే సుమారు ₹2 కోట్ల ఈ పండుగ నిర్వహిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఈ పండుగకి లక్షలాది జనం వస్తారు. ఈ జనం ఎక్కడి నుంచి వస్తారు? ఒరిస్సా నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, పరిసర 2-3 రాష్ట్రాల నుంచి వస్తారు. అదేవిధంగా మన జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువగా వస్తారు. అదేవిధంగా ప్రాంతీయులు, మన ఈ ఉత్తరాంధ్ర జిల్లా అంటే ఈ ప్రాంతీయులు, ఈ పరిసర ప్రాంతీయులు అందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా తాలూకా బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి దర్శించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అమ్మవారు చాలా శక్తిమంతురాలు. అమ్మవారు మనము ఆపదలో ఉండేటప్పుడు, ఎవరిగానేమండి ఆపదలో ఉండేటప్పుడు ఏదైనా కోరుకుంటే అమ్మ తక్షణం మీకు ఉపశమనం కలిగించేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఆ అమ్మ శక్తిమంతురాలు. ఈ ఊరిలో వెలసిల్లి సుమారు 75 సంవత్సరాలు కావచ్చింది. అమ్మ ఇక్కడ నెలకొల్పారు ఒక రెడ్డి వంశస్థులు, అప్పస్వామిరెడ్డి గారని వాళ్ళ వంశస్థులు ఇక్కడ వాళ్ళకి కల్లోకి వచ్చి
అమ్మవారు ఇక్కడ ఉన్నారు, ఆ అమ్మని ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పడంతో ఆ అమ్మని తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి గ్రామ పెద్దలు, అప్పుడు సర్పంచులు, అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కలిపి ఆ అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఆ అమ్మవారిని ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఈరోజు అచ్చెన్నాయుడు గారు దృష్టిలో పడి అచ్చెన్నాయుడు గారు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. మరి ఇంకా ఈ అమ్మవారు అనేది చాలా గొప్ప విషయమైనటువంటి అమ్మవారు ఏంటంటే ఎవ్వరు ఆపదలో ఉన్నా సరే ఆదుకునేటటువంటి అమ్మవారు. కాబట్టి అందరూ వచ్చి ఈ పండుగని దిగ్విజయంగా జరిపించాలని అనుకుంటున్నాం. కొత్తపేట నుంచి సంతబొమ్మాలి రోడ్డు వరకు నా చెరువు వరకు కూడాను డెకరేషన్స్ అయితేనేమి, సాము గరిడీలు అయితేనేమి, కబడ్డీ అయితేనేమి, మరి మహిళా కబడ్డీ అయితేనేమి, మరి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి ఈ పండుగను అత్యంత వైభవంగా చేయడానికి అచ్చెన్నాయుడు గారు మన మంత్రివర్యులు పూనుకున్నారు. ఆ పూనుకున్న దానికి మేము గ్రామస్తులుగా, గ్రామ పెద్దలుగా అన్ని వర్గాల వారు కలిపి దీన్ని సహకరించి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకన్నా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందులో భాగంగా గరికిపాటి వారు కానీ లేకపోతే మన ఆయన పేరేం పేరండి ఇంకో ప్రవక్త వారు కానీ వాళ్ళ చేత ప్రవచన కార్యక్రమాలు కూడా ఒక గంట కాలం చేయించాలన్నటువంటిది కూడా నిన్న తీర్మానించడం జరిగింది. కలెక్టర్ గారు కూడాను మాట్లాడారు. కలెక్టర్ గారు కూడాను మంచి లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని అన్ని రంగాలుగా మంచి పెద్దగా చేసుకుందామని తెలియజేశారు కలెక్టర్ గారు. మరి అదేవిధంగా గత ప్రభుత్వం హయాంలో రోడ్లన్నీ పాడైపోయినాయి. అందులో భాగంగా కొత్తపేట నుంచి సంతబొమ్మాలి వెళ్ళే రహదారి పూర్తిగా పాడైపోయింది. కాబట్టి ఈ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల రోడ్డుని ఆర్ఎన్బి వారు తక్షణమే కలెక్టర్ గారు చెప్పి ఆ మంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రోడ్డుని ఒక లేయర్ వేసి రోడ్డంతా కూడా బాగు చేస్తామని తెలియజేశారు. అది కాబట్టి ఈ పండుగ చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలు కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ, ఇతర రాష్ట్రాలు కానీ, ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా సరే వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని మీరు పునీతులు కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.